కాంట్రాక్టర్ సమస్యలు పరిష్కరించాలంటూ కుట్లూరు సెంట్రింగ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ పిలుపునందుకొని కుంట్లూరు చౌరస్తా నుండి హయత్ నగర్, భాగ్యలత, తొర్రూరు మీదుగా ఇన్సాపూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తాపీ మేస్త్రీల తీరుతో సెంట్రింగ్ పని అట్టడుగు వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సొమ్ము సెంట్రింగ్ కాంట్రాక్టర్ది, లాభం తాపీ మేస్త్రిది అనే చందంగా పరిస్థితి ఉందన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వర్కర్స్ కు భారీగా అడ్వాన్స్లు చెల్లించి సెంట్రింగ్ పని చేస్తే లాభాలు రాకపోగా తీవ్రంగా నష్టాలు వస్తున్నాయని అన్నారు. నేరుగా ఇంటి యాజమాని బిల్డర్తో మాట్లాడుకుంటే తమకు శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుందని, సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న తమ బంద్కు అందరూ తమ సంపూర్ణ మద్దతు అందించాలని అన్నారు. డైరెక్ట్ మాకు లింక్ ఇవ్వాలి, మేమే మాట్లాడుకుంటాం. ప్రతి వేరే కార్పెంటర్ కానీ, ప్లంబర్ కానీ, పెయింటర్ కానీ అన్ని మేస్త్రికి సంబంధం లేకుండా ఓనర్ గారికి డైరెక్ట్ ఉంటారు. మా ఒక్కరమే ఎందుకు మేస్త్రి ఆధ్వర్యంలో మేము పని చేయాలి. అందుకని మా ప్రధాన డిమాండ్ మేస్త్రి హటావో, సెంట్రింగ్ వల్ల బచావో, మా సెంట్రింగ్ వల్ల బతకాలని. జోన్ నుంచి ప్రధానమైన డిమాండ్గా మేము ఈ నిర్వాహక సభలో పాల్గొని మా పరిష్కారం అయ్యే వరకు మా పెద్దలు సెంట్రల్ జోన్ నుంచి మాకు ఆదేశాలు వచ్చేంత వరకు మేము కొనసాగుతాం. ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదు. ప్రభుత్వ పెద్దలను కూడా కలిసి వాళ్ళతో కూడా మా విన్నపించుకుంటున్నాం, మా ప్రధాన డిమాండ్ వినిపించుకుంటున్నాం. వాళ్ళు కూడా సావధానంగా వింటున్నారు. కానీ ఇది ఇంకా కొంచెం త్వరితగతిన మాకు సాల్వ్ చేసి మాకు ఉపాధి కలిగించి మంచిగా ఉండాలంటే మేము చూస్తున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు మేము ఈ సెంట్రింగ్ యూనియన్ సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు మా కార్మిక సోదరులు చెప్పినట్టు మేము ఎక్కడైతే సైట్లో సెంట్రింగ్ చేసిన తర్వాత ఓనరు దగ్గర సెంట్రింగ్ చేసిన తర్వాత దొంగతనం జరుగుతుంది. నైట్ మేము సెంట్రింగ్ చేసిన తర్వాత నైట్ ఎప్పుడో వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. దొంగతనం జరిగిన తర్వాత మేము దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇలా జరిగిందని వాళ్ళు అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇది తీసుకెళ్ళిన వాళ్ళు ఈ స్క్రాప్ దుకాణంలో అమ్మేసి మేము కొనుక్కుంటేనేమో ఒక డబ్బా 1000 రూపాయలు, 1200, 2300 బాకీ, పైపు కూడా 1350 రూపాయలు, 1500 రూపాయలు ఉంది. దీన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఆ స్క్రాప్ షాప్లో అమ్మితే దానికి 100-200 రూపాయలు ఇస్తున్నారు. ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మాకు ఇలాంటి సంఘటనలు జరగొద్దని చెప్పేసి సెంట్రింగ్ కార్మికుల ఐక్యత!